ప్రభాస్, రానా, అనుష్క ప్రధాన పాత్రలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎలాంటి విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన గొప్ప చిత్రం. అలాంటి గొప్ప చిత్రం రికార్డును మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఖైదీ నంబర్ 150 బ్రేక్ చేసిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే చిరంజీవి, వివి వినాయక్ కాంబినేషన్లో చిరు 150 చిత్రంగా ఖైదీ నంబర్ 150 రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకోవడంతో చిత్ర బిజినెస్ కూడా ఊపందుకుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో చిత్ర రైట్స్ అమ్మకాలు జరిగాయని సమాచారం. తాజాగా ఆంధ్రకు సంబంధించిన రైట్స్ 32 కోట్లకు అమ్ముడైనట్లు వినికిడి. బాహుబలి చిత్ర ఆంధ్ర హక్కులతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే అంటున్నారు సినీ విశ్లేషకులు. గతంలో బాహుబలి ఆంధ్ర హక్కులు 30 కోట్ల ధరకు అమ్ముడుపోయాయని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి వెండి తెరపై కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారులు ఎంత అమౌంట్ పెట్టడానికైనా వెనకడుగు వేయడం లేదు. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు